అండి మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామంటే మన యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ మిడివల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన సిలబస్ అనేది డిస్కస్ చేసామండి. ఈ క్లాస్లో వచ్చేసి మనకు మోడర్న్ హిస్టరీ అండి, అంటే ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పుకుంటాం కదండి, దానికి సంబంధించిన సిలబస్ ఒకసారి చూడాలండి. నెక్స్ట్ దీన్ని మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకుంటామండి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ దీన్ని మనం తెలుగులో ఏమంటామండి అంటే ఆధునిక భారతదేశ చరిత్ర అండి. ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పుకుంటాం. ఓకేనా? మరి ఈ ఆధునిక భారతదేశ చరిత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి అంటే మనకు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే ఒక టాపిక్ ఉంటుందండి. మీరు భారతదేశ చరిత్ర చదువుకునేటప్పుడు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. దాన్ని మనం తెలుగులో ఏమని చెప్పుకుంటాం అంటే ఐరోపా వారి రాక అని చెప్పుకుంటాం. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకు నేషనల్ మూవ్మెంట్ మనకు జాతీయ ఉద్యమం అని చెప్పుకుంటాం కదా, అక్కడ వరకు అయిపోతుందండి. సో ఇక్కడ చూడండి ఒకసారి సిలబస్లో ఏ కంటెంట్స్ ఉంటాయని ఒకసారి చూడండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేస్తామండి అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అండి. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. తర్వాత మనం సెకండ్ యూనిట్ వచ్చి ఏం డిస్కస్ చేస్తామండి అంటే ఇక్కడ రైజ్ ఆఫ్ యూరోపియన్ పవర్స్ ఇన్ ఇండియా. రైజ్ ఆఫ్ యూరోపియన్ పవర్స్ అండి. యూరోపియన్ పవర్స్ ఇన్ ఇండియా. మరి దీని తర్వాత మనకు రాబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ రెనైసాన్స్ అని డిస్కస్ చేస్తామండి. ఇండియన్ రెనైసాన్స్ అనే ఒక టాపిక్ డిస్కస్ చేస్తామండి. మరి వీటి తర్వాత మనం చేయాల్సింది ఏం చేయాలండి అంటే క్యాస్ట్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా అండి. క్యాస్ట్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా. తర్వాత మనకు నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ లాగా ఏం చెప్పుకుంటాము అండి అంటే నెక్స్ట్ మనం జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్స్ అండి. జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్స్ అండి. ఓకేనా? మరి వీటి తర్వాత మనం ఇంకా సిక్స్త్ యూనిట్ లాగా ఏం చెప్పుకుంటామండి అంటే సివిల్ మూవ్మెంట్స్ అండి. సివిల్ మూవ్మెంట్స్. నెక్స్ట్ మనకు ట్రైబల్ మూవ్మెంట్స్ అండి. ట్రైబల్ మూవ్మెంట్స్. నెక్స్ట్ మనకు పీస్ అండ్ రివోల్ట్స్ అండి. పీస్ అండ్ రివోల్ట్స్ లాగా చెప్పుకుంటామండి. మనకు సెవెంత్ యూనిట్ లాగా మనం ఇక్కడ ఏం చెప్పుకుంటామండి అంటే చూడండి ఒకసారి. నెక్స్ట్ మనకు క్యాస్ట్ మూవ్మెంట్స్, జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్స్, సివిల్ మూవ్మెంట్స్, ట్రైబల్ మూవ్మెంట్స్, పీస్ అండ్ మూవ్మెంట్స్. దాని తర్వాత మనం ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్గా చెప్పుకునేది ఏం చెప్పుకుంటామండి మోస్ట్ ఇంపార్టెంట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలోనే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లాగా ఏం చెప్పుకుంటామంటే 1857 రివోల్ట్ అండి. దీన్ని మనం సిపాయిల తిరుగుబాటు అని చెప్పుకుంటామండి. తర్వాత మనకు ఎయిత్ వచ్చేసి మనకు ఐఎన్సి లాగా చెప్పుకుంటామండి. ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి. మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్పుకుంటామండి అంటే మనం నేషనల్ మూవ్మెంట్ లాగా చెప్పుకుంటామండి. నేషనల్ మూవ్మెంట్. వన్స్ ఒకసారి చూడండి క్లియర్ కట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే టాపిక్ ఉందండి. మరి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనే టాపిక్ ఏంటండి అంటే భారతదేశానికి మన ఐరోపా వాళ్ళు ఎలా వచ్చిందండి. పోర్చుగీస్ వాళ్ళైనా సరే, డచ్ వాళ్ళైనా సరే, డేన్స్ వాళ్ళైనా సరే, బ్రిటిష్ వాళ్ళైనా సరే, ఫ్రాన్స్ వాళ్ళైనా సరే, మనకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని మనం చెప్పుకుంటాం కదండి. సో వాళ్ళందరూ మన భారతదేశానికి ఏ కారణాల ద్వారా వచ్చిండ్రు, ఎలా వచ్చిండ్రు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ రైజ్ ఆఫ్ యూరోపియన్ పవర్స్ ఇన్ ఇండియా అండి. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా వాళ్ళ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేశారండి, అంటే వాళ్ళ సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారు అనేది మనం రైజ్ ఆఫ్ యూరోపియన్ పవర్స్ ఇన్ ఇండియా లాగా చెప్పుకుంటామండి. సో మనం దీంట్లో భాగంగా మనం ఏం డిస్కస్ చేస్తామండి అంటే ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అండి. ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ ఈ మూడు జరుగుతాయండి. తర్వాత ఆంగ్లో మైసూర్ వార్స్ అండి. ఆంగ్లో మైసూర్ వార్స్ వచ్చేసి మనకు 4 జరుగుతాయండి. తర్వాత మనము దీంట్లోనే ఇంకా ఏం చెప్పుకోవాలండి అంటే ఆంగ్లో సిక్ వార్స్ అండి. ఆంగ్లో సిక్ వార్స్ డిస్కస్ చేయాలా. దీని తర్వాత మనం ఆంగ్లో మరాఠా వార్స్ అండి. ఆంగ్లో మరాఠా వార్స్ కూడా దీంట్లో భాగంగానే డిస్కస్ చేస్తాము. చేసిన తర్వాత మనం బాటిల్ ఆఫ్ ప్లాసీ, బాటిల్ ఆఫ్ బక్సార్ అనేది డిస్కస్ చేస్తామండి. అంటే బాటిల్ మనకు
బక్సార్ యుద్ధము, ప్లాసీ యుద్ధాలు అనేటివి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. వీటినే మనం ఆంగ్లో కర్ణాటక యుద్ధాలని తెలుగులో అంటారండి, ఆంగ్లో మైసూర్ యుద్ధాలని మనం చెప్పుకుంటాము, ఆంగ్లో సిక్కు యుద్ధాలు అంటారండి. వీటినే మనకు లాస్ట్లో వచ్చేసి ఆంగ్లో మరాఠా యుద్ధాలు అని చెప్పుకుంటారండి. సో ఈ చాప్టర్లో వచ్చేసి మనం అవి డిస్కస్ చేస్తామండి. దీంతో మనకు ఆ చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మనకి ఇండియన్ రెనెసాన్స్ అండి. దీన్నే మనం ఏం చెప్పుకుంటామంటే సాంఘిక సాంస్కృతిక పునర్జీవ ఉద్యమాలు అని చెప్పుకుంటామండి. ఏమని చెప్పుకుంటామండి? సాంఘిక సాంస్కృతిక పునర్జీవ ఉద్యమాలు అని చెప్పుకుంటామండి. సో ఇక్కడ చూసినట్టయితే మన భారతదేశ సాంఘిక సాంస్కృతిక పునర్జీవ ఉద్యమ పితామహుడు అని ఎవరిని చెప్పుకుంటామంటే రాజా రామ్మోహన్ రాయ్ లాగా చెప్పుకుంటామండి. అవునా? సో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనెసాన్స్ అంటే మనం రాజా రామ్మోహన్ రాయ్ లాగా చెప్పుకుంటామండి. ఎట్ ది సేమ్ టైం మనకు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వరల్డ్ రెనెసాన్స్ అంటే సాంఘిక సాంస్కృతిక పునర్జీవ ఉద్యమ పితామహుడు ప్రపంచంలో ఎవరని చెప్పుకుంటామంటే పెట్రార్క్ అని చెప్పుకుంటామండి. ఓకేనా? మరి మన తెలుగు ప్రాంతాలలో ఈ సాంఘిక సాంస్కృతిక పునర్జీవ ఉద్యమాలు స్టార్ట్ చేసిన మొదలుపెట్టిన వ్యక్తిని కందుకూరి వీరేశలింగం లాగా చెప్పుకుంటామండి. సో ఇట్లా మనం దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారండి, వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత మీకు కుల ఉద్యమాలు అండి, క్యాస్ట్ మూమెంట్స్ అంటే ఎక్స్పెషల్లీ మన తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతము, మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో జరిగిన కుల ఉద్యమాలు మరియు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ అండి. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్, వాటి కారణాలు, దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనం దీంట్లో డిస్కస్ చేస్తామండి. మనకు ఈ ట్రైబల్ మూమెంట్స్, సివిల్ మూమెంట్స్, పీసెంట్ మూమెంట్స్ అనేవి కూడా సేమ్ అండి. దానికి సంబంధించిన మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన కొన్ని మనకు రీఫార్మ్స్ ఉంటాయండి. ఆ రీఫార్మ్స్ అండ్ యాక్ట్స్ వల్లనే ఈ మూమెంట్స్ వస్తాయి. సో మనం లెసన్ డిస్కస్ చేసేటప్పుడు క్లియర్ కట్గా వీటి గురించి డిస్కస్ చేద్దామండి. ఇక్కడ మనకు 1857 రివోల్ట్ అండి. దీన్నే మనం ఏమని చెప్పుకుంటామంటే సిపాయిల తిరుగుబాటు అని చెప్పుకుంటామండి. అవునా? మనం చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్లో చదువుకునే ఉంటాము సిపాయిల తిరుగుబాటు. వాటికి సంబంధించిన తక్షణ కారణం అండి ఇమీడియట్ కాజెస్, ఎకనామిక్ కాజెస్, పొలిటికల్ కాజెస్, రిలీజియస్ కాజెస్, నెక్స్ట్ మనకి ఇమీడియట్ కాజెస్ అని చెప్పుకుంటాము. మరి వాటినే మనం అంటే ఏమని చెప్పుకుంటామంటే రాజకీయ కారణాలు, మత కారణాలు, నెక్స్ట్ మనకు సాంఘిక కారణాలు, ఇవన్నీ కూడా మనం తక్షణ కారణం ఇమీడియట్ కాజ్ ఏమని చెప్పుకుంటామండి బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కార్ట్రిడ్జ్ ఉంటుందండి, ఒక రైఫిల్. ఓకేనా? దాన్నే మనం ఎన్ఫీల్డ్ రైఫిల్ అని చెప్పుకుంటాము. ఆ రైఫిల్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ తిరుగుబాటు అనేది జరిగిందని మనం చాలా వరకు చెప్పుకుంటాము. మరి ఆ రైఫిల్ ఎందుకు జరిగింది సార్ అంటే ఆ రైఫిల్లో ఇన్సర్ట్ చేసే ఒక బుల్లెట్ ఉంటుందండి. ఆ బుల్లెట్ అనేది దేంతో తయారు చేస్తారండి? మనకు ఆవు మరియు పందికి సంబంధించిన కొవ్వుతోని దాని మీద లేయర్ తయారు చేస్తారండి. సో మరి ఆ బుల్లెట్స్ ఎక్కడ తయారు చేస్తారు, ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, మరి ఆ తయారు చేసిన కంపెనీ ఏది, మరి అవన్నీ కూడా మనం 1857 రివోల్ట్ చేసేటప్పుడు డిస్కస్ చేసేటప్పుడు చెప్పుకుందామండి. ఇక్కడ మనకు లాస్ట్ ముఖ్యమైనది ఏమని చెప్పుకుంటామంటే ఇక్కడ 1857 రివోల్ట్ అనేది మన భారతదేశంలో వివిధ ప్రాంతాలలో జరుగుతుందండి. ఓకేనా? వివిధ ప్రాంతాలలో వివిధ నాయకుల నాయకత్వంలో జరుగుతుందండి. మరి ఏ ప్రాంతానికి ఏ నాయకుడు నాయకత్వం వహించిండు, అవునా? మరి ఏ ప్రాంతానికి ఏ నాయకుడు నాయకత్వం వహించిండు అనేది మనం డిస్కస్ చేయాలా. ఇంకా ప్రాంతాలలో సపరేట్ చేస్తారండి. ఈ తిరుగుబాటును సపరేట్ చేసిన బ్రిటిష్ పర్సనాలిటీస్ ఉంటారండి, వాళ్ళని కూడా మనం 1857 రివోల్ట్లోనే డిస్కస్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఇక మన మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటే ఆధునిక భారతదేశ చరిత్రలో వన్ ఆఫ్ ది మోస్ట్ డాస్టిక్ స్టెప్ అని చెప్పుకుంటామండి ఐఎన్సి అనేది. దీన్నే మనం జాతీయ కాంగ్రెస్ లాగా చెప్పుకుంటామండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పుకుంటాం. ఇది మరి ఎప్పుడు స్థాపిస్తారండి అంటే మనకు 1855లో స్థాపిస్తారండి. మరి ఎవరు స్థాపిస్తారు సార్ అంటే ఏరో హ్యూమ్ అనే వ్యక్తి స్థాపిస్తారండి. ఈయన్ని మనం ఏమని చెప్పుకుంటాం ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పుకుంటాం. ఎట్ ది సేమ్ టైం ఇతన్నే సిమ్లా సెయింట్ అని చెప్పుకుంటారండి, అంటే ఇతన్నే మన సిమ్లా ఋషి అని చెప్పుకుంటారండి. సో ఇతను మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు సంబంధించిన సివిల్ సర్వెంట్. సో మరి ఈ ఐఎన్సి ఏ ప్రిన్సిపల్ ద్వారా తయారు చేయబడింది అంటే సేఫ్టీ వాల్వ్ థియరీ అని చెప్పుకుంటామండి. ఇంకా మన ఇండియన్ లెసన్లో ఇంకా ఏమేమి డిస్కస్ చేయాలి అంటే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించిన సమావేశాలండి, అంటే మీటింగ్స్ అండ్ సెషన్స్ అని చెప్పుకుంటాం కదండి. ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగింది, సెకండ్ సెషన్ ఎక్కడ జరిగింది, లాస్ట్ సెషన్ ఎక్కడ జరిగింది, ఆ సెషన్స్కి మనకు లీడర్షిప్ వహించిన నాయకత్వం వహించిన వ్యక్తులు ఎవరు, ఆ సెషన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అనేది కూడా మనం ఈ ఐఎన్సీలోనే డిస్కస్ చేస్తామండి. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ నేషనల్ మూవ్మెంట్ అండి, దీన్నే మనం జాతీయ ఉద్యమం లాగా చెప్పుకుంటాము. మరి ఇదే జాతీయ ఉద్యమాన్ని మనం ఎన్ని హెడ్లైన్స్ లాగా డిస్కస్ చేస్తామంటే మోడరేట్స్ అండి,
నెక్స్ట్ ఎక్స్ట్రీమిస్ట్ లాగా చెప్పుకుంటామండి. నెక్స్ట్ గాంధీయన్ ఏజ్ అని చెప్పుకుంటామండి. ఓకేనా. మరి మోడరేట్స్ అంటే ఏంటంటే మితవాదులు అండి, ఎక్స్ట్రీమిస్టులు అంటే అతివాదులు అండి. మరి నెక్స్ట్ మనకు గాంధీయన్ ఏజ్ అంటే దీన్నే మనం గాంధీ యుగం లాగా చెప్పుకుంటామండి. మరి మోడరేట్స్ కాలం ఏ కాలం వరకు అని చెప్పుకుంటామండి అంటే 1885 నుంచి 1905 వరకు చెప్పుకుంటామండి. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రీమిస్టులు అండి అంటే అతివాదులు, వీళ్ళ కాలం వచ్చేసి మనకు 1905 నుంచి 1920 వరకు చెప్పుకుంటామండి. మరి ఇక్కడ లాస్ట్ గాంధీ యుగం అని చెప్పుకున్నామండి. మరి దాని కాలం వచ్చేసి మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పుకుంటామండి అంటే 1920 నుంచి స్టార్ట్ చేసండి 1947 వరకు చెప్పుకుంటామండి. సో ఈ కాలంలో జరిగిన కొన్ని మూమెంట్స్ ఉంటాయండి. సాల్ట్ సత్యాగ్రహ అని, రౌలత్ యాక్ట్ అని, చంపారన్ సత్యాగ్రహ అని, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అని, ఇంకా మనకు కొన్ని ఉద్యమాలు ఉంటాయండి, క్విట్ ఇండియా ఉద్యమం అని. ఇవన్నీ కూడా మనం దీంట్లో డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ దీంతో మనకు ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన సిలబస్ అనేది అయిపోతుందండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే ఒక ఫస్ట్ యూనిట్ లాగా చెప్పుకుంటాం కదండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి క్లాస్ డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.